ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం అనుభూతి ప్రకాశం 4వ అధ్యాయంలో సనత్కుమార నారద సంవాదాన్ని చదువుకుంటున్నాం. భూమ అంటే ఏమిటి అనేటువంటి దాని దగ్గరికి వచ్చాము. మేఘేన ఆచ్ఛాదిత సూర్యో యథా తద్వత్ స్వయం ప్రభః అజ్ఞేనాన ఆవృతో భూమా ప్రాణిభిః న విభావ్యతే. ఏమండి, ఆత్మ ఉన్నది అంటున్నారు, మాకెక్కడా కనిపించడం లేదండి. మా కాళ్ళు కనిపిస్తున్నాయి, చేతులు కనిపిస్తున్నాయి, కళ్ళు కనిపిస్తున్నాయి, ముక్కు కనిపిస్తున్నాయి, నోరు కనిపిస్తున్నది, ఇంద్రియాలు అన్నీ కనిపిస్తున్నాయి, అన్నీ మాట్లాడుతున్నాయి, అన్నీ పనిచేస్తున్నాయి. మీరు చెప్తూ ఉన్నటువంటి ఆత్మ ఎక్కడా కనిపించలేదు. అసలు ఉందా? మీరు ఉన్నది అని చెప్పారా? నమ్మడం ఎలాగా? మేఘేన ఆచ్ఛాదిత సూర్య యథా యథా ఏ విధముగా మేఘేన ఆచ్ఛాదిత సూర్య మేఘము చేతన కప్పబడినటువంటి సూర్యుడు ప్రకాశించడు, తద్వత్ ఆ విధంగానే స్వయం ప్రభ స్వప్రకాశ స్వరూపమైనటువంటి భూమ అంటే భూమ ఆత్మస్వరూపము అజ్ఞానాన ఆవృత అజ్ఞానము చేత ఆవరించబడి ప్రాణిభి ప్రాణుల చేతను న విభావ్యతే తెలియబడుట లేదు. ఏమండి, ఎందుకు తెలియటం లేదండి? అజ్ఞానం వల్ల తెలియటం లేదండి. అదేమండి, అజ్ఞానం వల్ల ఎందుకు తెలియదండి? అజ్ఞానం ఉంటే తెలియకుండా ఉండాలా అని అంటే, ఏమండి, సూర్య భగవానుడు ఉన్నాడండి. ఆ సూర్య భగవానుడు అడ్డంగా మేఘాలు వచ్చేయండి, కనిపించలేదండి. మొన్న నిన్న మాకు సూర్యుడు దర్శనం లేదు, వాళ్ళ దర్శనం అయింది. ఉత్తరాంధ్ర జిల్లాల వాళ్ళు సూర్యుడిని చూడలేదు. అంటే లేడని అర్థమా? ఉన్నాడు, తెల్లవారింది, సూర్యోదయం అయింది, కానీ మాకు సూర్యుడు కనిపించలేదు. పూర్వకాలం కొన్నాళ్ల క్రితం ప్రొద్దునీమం అని ఉండేది. కొంతమంది సూర్య భగవానుడు కనిపిస్తేనే భోజనం చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఈరోజు ఇబ్బందిగా ఉండేది. అంటే సూర్యుడు కనిపించలేదనుకోండి, ఆవేళ వాళ్ళు భోజనం చేయరు. అలా 1-2 రోజులు కానీ వర్షాకాలంలో మేఘాలు అడ్డొచ్చి సూర్య భగవానుడు కనిపించకపోతే భోజనాలు ఉండేవి కావు. అదే చెప్తున్నాడు. మేఘేన ఆచ్ఛాదిత సూర్య యథా ఏ విధముగా సూర్యుడు మేఘాల చేత కప్పబడినటువంటి వాడై ప్రకాశించడో తద్వత్ ఆ విధంగా స్వయం ప్రభ స్వయముగా ప్రకాశించేటువంటి స్వరూపమైనటువంటి భూమ ఆత్మ అజ్ఞాన ఆవృత అజ్ఞానము చేత కప్పబడినటువంటిది ప్రాణిభి ప్రాణుల చేతను నవిభావ్యతే తెలియబడుటలేదు. అంటే మేఘం కమ్మినటువంటి సూర్యుడు ఏ విధంగా ప్రకాశించడో ఆ విధంగానే తనంతట తాను ప్రకాశించేదే అయినా ఆత్మ భూమ అజ్ఞానము చేత కప్పబడి ప్రకాశించుట లేదు. భూమ స్వయం జ్యోతి. ఈ విషయం జ్యోతిర్బ్రాహ్మణంలో అంటే బృహదారణ్యకం ఉపనిషత్తులో చెప్పారు. అస్తమితాదిత్యే యాజ్ఞవల్క్య చంద్రమసి అస్తమితే శాంతే అగ్నో శాంతాయాం వాచి కిం జ్యోతి ఏవ అయం పురుష. ఇది ప్రశ్న. జనక మహారాజు గారు యాజ్ఞవల్క్యుడిని అడిగారు. హే యాజ్ఞవల్క్య, అస్తమితే ఆదిత్యే, సూర్యుడు అస్తమించాడు. చంద్రమసి అస్తమితే, చంద్రుడు కూడా అస్తమించాడు. శాంతే అగ్నో, అగ్ని వెలగడం లేదు. శాంతాయాం వాచి, ఎవడు మాట్లాడటం లేదు. కిం జ్యోతి ఏవాయం పురుష, ఏ జ్యోతితో ఈ పురుషుడు నడుస్తాడు, ఉంటాడు, వెళ్తాడు, వస్తాడు, ఏమిటి ఆయనకి జ్యోతయ్యా అని అడిగారు. అడిగితే ఆ బృహదారణ్యక ఉపనిషత్తులోని అక్కడ సమాధానంగా
యాజ్ఞవల్క్యుల వారు ఏం చెప్పారు? ఆత్మైవస్య అస్య జ్యోతిర్భవతి, ఆత్మే వాడికి జ్యోతి అండి అన్నారు. ఆత్మే జ్యోతి అన్నది స్వయం ప్రకాశము. కథమ ఆత్మేతి, అయితే ఆత్మే జ్యోతి అంటున్నావు, ఆత్మ అంటే ఏమిటయ్యా, ఎక్కడ ఉంటుందయ్యా అంటే విజ్ఞానమయ ప్రాణేషు హృదంతర్జ్యోతి, విజ్ఞానమయంగా ఇంద్రియముల యందు హృదయమునందు అంతర్జ్యోతిగా ప్రకాశించేటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఆత్మయ్య అన్నారు. అంటే ఆత్మ అనేటటువంటిది స్వయం ప్రకాశము. దానికి అగ్నిహోత్రం అక్కర్లేదు, వాక్ అక్కర్లేదు, దానికి చంద్రుడు అక్కర్లేదు, సూర్యుడు అక్కర్లేదు, ఏది అక్కర్లేకుండా ప్రకాశించేటువంటిది అది. కాబట్టి ఆ స్వప్రకాశే స్వయం ప్రభ, తనంతట తానుగా ప్రకాశించేటువంటి భూమ అజ్ఞానైన ఆవృత. ఎలాగైతే సూర్య భగవానుడు మేఘాల చేత కప్పబడ్డాడో అలా కప్పబడ్డాడండి, కనిపించటం లేదండి అన్నారు. శబ్దానికి భగవత్పాదులు ఇక్కడ పురుష అనేటువంటి శబ్దానికి భగవత్పాదులు వారు అర్థం ఏమిటి చెప్పారంటే, నిరతిశయించ అస్య స్వయం జ్యోతిష్ఠత్వం సర్వాభాసకత్వాత్ స్వయం అజ్ఞానవభాస్యత్వాత్, ఆత్మ స్వయం ప్రకాశమైనటువంటిది, అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. కనుక భూమ స్వయం ప్రభయే, అంటే స్వయంగా ప్రకాశించేటువంటిదే భూమ. మేఘం అనిత్యమైనట్టు అజ్ఞానం అనిత్యం, దాని చేత ఆవరించబడినటువంటి భూమ స్వయం ప్రకాశం, కానీ తాత్కాలికంగా తెలియబడకుండా ఉంటుంది. అంటే ఏమండి, మనకి ఆత్మ తెలియలేదు అని అంటే తాత్కాలికంగా తెలియటం లేదు. ఇప్పుడు ఏదో లౌకికమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం ఈ తరగతి ప్రారంభానికి ముందర, అవన్నీ యథార్థములా? అవన్నీ లౌకికములు. అంటే ఏదో ఒకటి మాట్లాడటం కోసం మనం మాట్లాడినటువంటి మాటలు కానీ యథార్థములు కావు. అవి ఉంటాయి, వెంటనే పోతాయి. ఈ పాఠం ఎలాగైతే యథార్థమైనటువంటిదో అలాగే స్వయం ప్రభ అయినటువంటి జ్యోతి యథార్థమైనటువంటిది, దాంట్లో అనుమానం లేదు. ఆత్మ యథార్థమైనటువంటిది, కాకపోతే అది అప్పుడప్పుడు ప్రకాశించదు. అప్పుడప్పుడు అది ప్రకాశించినంత మాత్రాన అది లేదు అని కాదయ్యా, అజ్ఞానం చేత కప్పబడి ఉంటుందయ్యా అన్నారు. స్వప్రకాశాత్మ చైతన్యమజ్ఞానస్య నబాధకం భాసకం ప్రత్యుతైతస్య స్వానందస్య యథా తథా. ఏమండి, అజ్ఞానం అంటున్నారు కదా మీరు, మరి అలాంటప్పుడు లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి, ఈ జ్ఞానం అనేటువంటిది ఏది ఉన్నదో అది ఆ అజ్ఞానాన్ని పీక అవతల పారేస్తే పోయింది కదండి, దాని తగుది అయిపోతుంది కదా. ఈ చదువులు ఎందుకు, ఈ యాతలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, రాత్రింపగళ్ళు రోజు మనం ఏదో తెలుసుకుందామని ప్రయత్నాలు ఎందుకు, ఏమిటి ఇదంతా? దీనికన్నా సులభమైన పద్ధతి కదండి. ఆ చైతన్యం అనేటువంటిది ఆ అజ్ఞానాన్ని తీసి అవతల పడేస్తే పోయింది కదా అంటే, లేదురా నాయన అలా పడేదన్నాడు విద్యారణ్య స్వామి. స్వప్రకాశ ఆత్మ చైతన్యం అజ్ఞానస్య నబాధకం. స్వప్రకాశ ఆత్మ చైతన్యం, తనంతట తాను ప్రకాశించేటువంటి ఆత్మ చైతన్యము అజ్ఞానస్య అజ్ఞానమునకు బాధకం నా, బాధకము కాదు. అజ్ఞానం మన అజ్ఞానం ఉంటుంది, స్వప్రకాశమైనటువంటి ఆత్మ చైతన్యం స్వప్రకాశంగానే ఉంటుంది. దాని మనాన్ని అది ప్రకాశిస్తూ ఉంటుంది, దీని మనాన్ని ఇది ఉంటుంది. అదేమిటండి, మేఘాలు ఉన్నాయి ఆకాశంలో, ఆ మేఘాలు సూర్యుడు రాగానే సూర్యుడు మేఘాలన్నిటినీ తీసి సముద్రంలో పడేస్తున్నాడా? పడేయడం లేదే. మేఘాలు మేఘాల్లాగే ఉన్నాయి, సూర్యుడు సూర్యుడిలాగే ఉన్నాడు. అలా మేఘాలు గమనం చేస్తూ ఉంటే సూర్యుడికి అడ్డొచ్చినప్పుడు మనకి నీడలా ఉంటుంది, సూర్యుడికి అడ్డు తొలగిపోతే మనకి ఎండలా ఉంటుంది. అంతే, అది బాధకం కాదు. స్వప్రకాశ ఆత్మ చైతన్యం అంటే తనంతట తాను ప్రకాశించేటువంటి ఆత్మ చైతన్యము అజ్ఞానస్య అజ్ఞానమునకు బాధకన్నా, బాధకము కాదు. ప్రత్యుత, మరి ఇంకా విశేషం ఏమిటండి? అదేమిటండి బాధకం కాకపోతే ఏమిటండి? ఏతస్య, ఈ స్వప్రకాశ ఆత్మ చైతన్యము స్వానందస్య స్వస్వరూప ఆనందమునకు యథా ఏ విధముగా భాసకం ప్రకాశింపజేసేదో తదా ఆ విధంగానే
అజ్ఞానస్య అజ్ఞానమునకు కూడా భాసకం, ప్రకాశింపజేసేది. అదేమిటండి? ఎక్కడైనా స్వప్రకాశ ఆత్మ చైతన్యం ప్రకాశించగానే అజ్ఞానం పోవాలి, కానీ అజ్ఞానాన్ని ఆత్మ చైతన్యం ప్రకాశింపజేస్తుంది అని చెప్తారేమిటండి? ఇదే వేదాంతం అండి. అంటే విద్యారణ్య స్వామి వారు శంకర భగవత్పాదుల వారిలాగే స్వానుభూత యతీంద్రులు అంటారు. అంటే అనుభూతి కలిగినటువంటి యతిస్వరూపులు ఆయన ఏం చెప్తున్నారంటే, నువ్వు అజ్ఞానం అనేటువంటిది ఏదో ఉన్నదన్నావు కదా, ఆ అజ్ఞానం అనేటువంటిది కూడా ఆ స్వప్రకాశ చైతన్యం చేతనే ప్రకాశిస్తున్నదయ్యా. ఆనందం ఎలా ప్రకాశిస్తున్నదో అలాగే ఆ అజ్ఞానం కూడా ప్రకాశిస్తున్నదయ్యా. అదెలాగండి అని అంటే, స్వప్రకాశ ఆత్మ చైతన్యము అజ్ఞానాన్ని బాధించదు, అజ్ఞానాన్ని ఏ విధంగానూ బాధించదు. స్వానందాన్ని ప్రకాశింపజేసినట్టుగే స్వాత్మానందాన్ని ఏ విధంగా ప్రకాశింపజేస్తుందో అజ్ఞానాన్ని కూడా అదే విధంగా ప్రకాశింపజేస్తుంది. అది ఎలాగండి అని అంటే, సూర్యుని యొక్క కాంతి మేఘాన్ని తొలగించదు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడండి, మేఘాలు వచ్చేయండి, మేఘాలు రాగానే సూర్యుడు యొక్క కాంతి రాగానే మేఘాలు పక్కకు వెళ్ళిపోవు, అవేం పక్కకి వెళ్ళవు. ఆ సూర్యుని యొక్క కాంతి మేఘాన్ని తొలగించదు. లోకాన్ని ప్రకాశింపజేసినట్టుగే మేఘాన్ని కూడా ప్రకాశింపజేస్తుంది. నాకన్నా మీకు అందరికీ బాగా అనుభవం. మీరు విమానాల్లోని గట్రా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మేఘాలని దాటి విమానాలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సూర్యుని యొక్క కిరణాలు మేఘాల మీద పడుతున్నాయా లేదా? సూర్యుని యొక్క కిరణాలు మేఘాలని ప్రకాశింపజేస్తున్నాయా లేవా? మీకు లోకల్లో కూడా అనుభవం ఉన్నది. సూర్యుని యొక్క కిరణాలు మేఘాలని ప్రకాశింపజేస్తున్నాయి. ఎలా ప్రకాశింపజేస్తున్నాయండి అని అంటే, ఎలాగైతే లోకాన్ని మేఘం ప్రకాశింపజేస్తున్నదో అలాగే ఆ లోకాన్ని ఆ మేఘం ప్రకాశింపజేస్తున్నది, మేఘాన్ని కూడా ప్రకాశింపజేస్తుంది. లోకాన్ని ఎలాగైతే సూర్యకిరణాలు ప్రకాశింపజేస్తున్నాయో మేఘాన్ని కూడా అలాగే ప్రకాశింపజేస్తాయి. అదేవిధంగా ఆత్మ చైతన్యం స్వాత్మానందాన్ని ప్రకాశింపజేస్తుంది, అజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది. మన లోపల ఈ అజ్ఞానం ఉండడానికి కారణం ఇప్పుడు ఏవో కొన్ని లౌకికమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. దాంట్లో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండి మాట్లాడడం, ఏదో తెలిసి తెలియనటువంటి మాటలు మాట్లాడి ఆ మాటలు ఏదో రకంగా సమర్థించుకుని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదంతా అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని కూడా ఏది ప్రకాశింపజేస్తున్నది? ఆత్మజ్ఞానమే ప్రకాశింపజేస్తున్నది. ఆత్మ అనేటటువంటిదే, స్వాత్మానందమే అజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తున్నది. ఎలాగైతే లోకాన్ని సూర్యుడు ప్రకాశింపజేసి మేఘాన్ని ప్రకాశింపజేస్తున్నాడో అలాగే స్వయంగా కాంతిమంతమైనటువంటి స్వాత్మానందము ఆనందాన్ని ఎలాగైతే ప్రకాశింపజేస్తున్నదో అజ్ఞానాన్ని కూడా ఆ విధంగానే ప్రకాశింపజేస్తున్నది. స్వప్రకాశ ఆత్మ చైతన్యం గుర్తింపబడితే మేఘాలు కదిలిపోయినట్టుగా. సాధారణంగా సూర్యుడు ఏమీ మారడండి, సూర్యుడు అలాగే ఉంటాడు, మేఘాలు కదులుతూ ఉంటాయి. అంటే స్వప్రకాశమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని మనం గుర్తించాం అనుకోండి, మేఘాలు కదిలిపోయినట్టుగా అజ్ఞానం కదిలిపోతుంది, అజ్ఞానం కూడా పటాపంచలైపోతుంది. కాబట్టి అజ్ఞానం దానంతట అదే దూరం అయిపోతుంది, మేఘాలు దూరం అయిపోయినట్టుగా అజ్ఞానం దూరం అయిపోతుంది. కానీ ఆత్మానందం అనేటువంటిది అజ్ఞానాన్ని ఏమీ చెయ్యదు. ఆనందాజ్ఞానయో సుప్తో చైతన్యేన అవభాసనాత్ బుద్ధితః సుఖం అస్వాప్సం నజానే అన్యదితి స్మరేత్. ఇవి కూడా మన ఇతర ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాలు. అంటే మన హాయిగా నిద్రపోయినటువంటి సమయంలోని సుప్తం అంటే సుషుప్త్యావస్థలో ఆనంద అజ్ఞానయో చైతన్యేన అవభాసనాత్, ఆనందము అజ్ఞానము అనేటువంటివి రెండూ కూడా చైతన్యం చేతను ప్రకాశించడం చేతను. ఆనందము అజ్ఞానము అనేటువంటివి రెండూ కూడా సుషుప్తి కాలే, సుప్తం అంటే సుషుప్తి కాలంలో
చైతన్యేన చైతన్యము చేతనే అవభాసనాత్ ప్రకాశింపజేయడం జరుగుతున్నది. రెండూ ప్రకాశిస్తున్నాయి. ఆనందము ప్రకాశిస్తున్నది, అజ్ఞానం ప్రకాశిస్తున్నది. ఉత్థిత అందువల్లనే అవభాసనాత్ అలా ప్రకాశించడం వల్లనే ఉత్థిత నిద్ర నుంచి లేచాడు. లేచి అస్వాప్సం హాయిగా నిద్రపోయాను అన్నాడు. హాయిగా నిద్రపోయాను అని అంటే ఎంత హాయిగా పోయావురా, గొప్ప హాయిగా నిద్రపోయాను అన్నాడు. ఏమిట్రా పోయావు నిద్ర? తెలియదండి అన్నాడు. అంటే అదేమిటండి? ఆనందంగా నిద్రపోయేట ఆనందం ప్రకాశించిందట, రెండోది ప్రకాశించింది అజ్ఞానం. ఏమిటి జరిగిందండి? నాకేం తెలియదండి, పడుకున్నానండి, నాకేం తెలియదండి. అస్వాప్సం నేను సుఖముగా నిద్రించి తిని, అన్యత్ ఇతరము ఏమి నజానే నాకు తెలియదు, ఇది స్మరేత్ అని గుర్తు తెచ్చుకుంటాడు. అంటే నాకే విషయం తెలియదండి, హాయిగా నిద్రపోయానండి. హాయిగా నిద్రపోయావు అంటున్నావు, ఏమీ తెలియదు అంటున్నావు, రెండు ఎలాగో అంటే ఆనందము అజ్ఞానము రెండూ కూడా సుషుప్తి కాలంలో చైతన్యం చేతనే ప్రకాశిస్తున్నాయి. చైతన్యం చేతనే ఆనందం ప్రకాశిస్తున్నది, చైతన్యం చేతనే అజ్ఞానము ప్రకాశిస్తున్నది. అందువలన నిద్రిస్తూ ఉన్నటువంటి వాళ్ళలో ఆనందము అజ్ఞానము రెండును చైతన్యము చేతనే ప్రకాశించడం వలన నిద్ర నుంచి లేచి నేను సుఖముగా నిద్రపోయాను, నాకేమీ తెలియదు అని రెండు విధాలుగా గుర్తు తెచ్చుకుంటాడు. నేను సుఖంగా నిద్రపోయాను అని ఊరుకోడు, నాకేమీ తెలియదు అంటాడు. రెండు విధాలుగా గుర్తు తెచ్చుకుంటాడు. అంటే సుషుప్తిలో చైతన్యం ఉంది, అందువలన సుఖంగా నిద్రించాడని తెలుసు. సుషుప్తిలో అజ్ఞానం ఉంది, అందువలన ఆ సమయంలో ఏం జరిగిందో తెలియదు. సుషుప్తిలో చైతన్యం ఉన్నది కాబట్టి సుఖంగా నిద్రపోయాను అని తెలుసును. సుషుప్తిలో అజ్ఞానం ఉన్నది కాబట్టి ఏమిటి జరిగిందో తెలియదు, ఏమిటి జరిగిందో చెప్పడానికి తెలియదు. అరణిస్థో యథావగ్ని నదహేదరణిం తథా పశ్చాన్మథన జాతోసో సాకల్యేన అరణిం దహేత్. ఏమండి, అజ్ఞానం ఉన్నదంటున్నారు, జ్ఞానం ఉన్నదంటున్నారు. మరి ఆ జ్ఞానం అనేటువంటిది అజ్ఞానాన్ని ఎందుకు కాల్చడం లేదు? కాలిస్తే తప్పేమిటి, కాల్చొచ్చును కదా, ఎందుకు కాల్చడం లేదు? అరణిస్థో యథావగ్ని నదహేద్ అరణిం తథా పశ్చాన్మథన జాతోసో సాకల్యేన అరణిం దహేత్. ఏమండి, పూర్వం కర్రలతో వంట చేసేవాళ్ళు. కర్రల్లో అగ్నిహోత్రం ఉంటుంది కాబట్టి కర్ర వెలిగిస్తే మండుతుంది, ఆ కర్ర అలాగ మండుతూ ఉంటే మంట అయిపోతుంది. అలాగే యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి వాళ్ళు ఒక రెండో కర్రవి తీసుకుంటారు. ఒకటే వచ్చి కిందని మధించడానికి ఒకటి తీసుకుంటా, ఒక అరణి తీసుకుంటారు, మరో మీదని మధించేటువంటి దాన్ని తీసుకుంటారు. ఆ రెండు పట్టుకో మధిస్తారు. యథార్థంగా కర్ర రెండు కర్రలే. ఆ కర్రల్ని మధిస్తే వాటి మధ్యన ఏమిటి పుట్టింది? అగ్ని పుట్టింది. మరి ఆ కర్రల్లో అగ్ని ఉన్నప్పుడు ఆ కర్రల్ని ఎందుకు కాల్చలేదండి? కర్రల్లో అగ్ని ఉన్నది కదా, ఉండబట్టే కదా మనం మధిస్తే అగ్ని వచ్చింది. మరి అది ఎందుకు కాల్చలేదు? యథా ఏ విధముగా అరణిస్థ అరణియందున్నటువంటి వహ్ని అగ్ని అరణిం కర్రను దహేత్ దహించదు, దహించడం లేదు. అరణిలో అగ్ని ఉన్నది, అయినప్పటికీ కూడా ఆ అరణిని కాల్చటం లేదు. తథా అదే విధంగా జీవుని యందున్నటువంటి చైతన్యము అజ్ఞానమును దహించుటలేదు. జీవుల్లో చైతన్యం ఉన్నది, అజ్ఞానాన్ని కాల్చొచ్చును కదా, కాల్చదు. ఎందుకు కాల్చదండి అని అంటే అరణిని ఏ విధంగా అయితే అగ్ని కాల్చలేదో అలా కాల్చదు. అయితే అలాగని అసలు అగ్నే పుట్టదా అండి? పుడుతుంది, కానీ పశ్చాత్ అటు పిమ్మట మథనజాత అంటే మథనము వలన పుట్టినటువంటి అసౌ అగ్ని, ఈ అగ్నిహోత్రం. అంటే ఇంతకు ముందు కర్రలో అగ్ని ఉన్నది, మనం దాన్ని మధించలేదు.
ఇప్పుడు మనం మధించాం. మధించినప్పుడు ఆ అరణి నుంచి మథనం వలన, అంటే బాగా చిలకటం వలన దహేత్, సాకల్యేన పూర్తిగా దహేతు, దహింపజేయను. దాంట్లోంచి అగ్నిహోత్రం వస్తుంది, కాల్చేస్తుంది. అదేమిటండి, ఇందాకల్లా ఆ కర్రలో అగ్నిహోత్రం ఉన్నది, అయినా అగ్నిహోత్రం ఏమీ పనిచేయలేదు. ఇప్పుడు మనం మథనం చేయగానే ఆ అగ్నిహోత్రం బయటకు వచ్చి దాన్ని ఎలా కాలుస్తున్నదండి? అరణి కర్ర, కర్రలోనే అగ్ని ఉంది, కానీ కర్రను కాల్చటం లేదు. అదేవిధంగా చైతన్యం ఉన్నా అజ్ఞానాన్ని కాల్చటం లేదు. కానీ అరణి మథనం జరిగిన తరువాత అగ్ని పుడుతుంది. అరణ్య మథించిన తరువాత అగ్ని పుడుతుంది. ఆ అగ్ని అరణిని పూర్తిగా కాలుస్తుంది. అదే విధంగా చైతన్యం ప్రకాశించినటువంటి పిదప అజ్ఞానాన్ని నశింపచేస్తుంది. చైతన్యం ప్రకాశించక ముందర అజ్ఞానం అలాగే ఉంటుంది. చైతన్యం ప్రకాశించిన తరువాతను అజ్ఞానం పోతుంది. అది ఎలాగండి? అది ఎలా సాధ్యం అండి అంటే, తథా వేదాంత వాక్యోత్థ ధీవృత్తౌ ప్రతిబింబితం స్వప్రకాశాత్మ చైతన్యో కృత్స్న అజ్ఞానస్య బాధకం. ఇదంతా ఎందుకండి అంటే, ఇప్పుడు చెప్తున్నారు విద్యారణ్యుల వారు, నాయనా నీకన్నీ తెలుసు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో నేను గురువుని కాను, మీరు శిష్యులు కారు. మీకన్నా నాకు ప్రత్యేకించి ఏమీ తెలియదు. నా మాత్రం తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఈ మాత్రం సంస్కృతం అర్థమయ్యే వాళ్ళు ఉన్నారు, అలాగే సంస్కృతం అర్థం చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు, అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే ఏమిటి మరి సమస్య? ఎందుకు ఈ పాఠాలు, ఎందుకు ఈ క్లాసులు? అంటే ఏదో రోజువారీ కాలక్షేపం కోసం చేస్తున్నామా? కాదు. అంటే లోపల ఉన్నది శక్తి, అయితే లోపల ఉన్నది, అందరికీ శక్తి ఉన్నది. శిష్యులవని కూర్చో వింటూ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర శక్తి ఉన్నది, గురువులవని చెప్తూ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర శక్తి ఉన్నది. అది ఏమిటైతే మరి ఎలా పనిచేస్తుందండి ఆ శక్తి? తథా మధింపబడినటువంటి అరణిలో పుట్టినటువంటి అగ్ని అరణిని కాల్చినట్టుగా వేదాంత వాక్యోత్థీవృత్తో, వేదాంత వాక్యముల చేత అంటే ఉపనిషద్ వచనముల చేత ప్రకాశించినటువంటి బుద్ధి వ్యాపారమునందు ప్రతిబింబితం, ప్రతిబింబించినటువంటి స్వప్రకాశ ఆత్మ చైతన్యం, తన యొక్క ప్రకాశ స్వరూపమైనటువంటి చైతన్యము కృత్స్న అజ్ఞానస్య, పరిపూర్ణమైనటువంటి అజ్ఞానమునకు బాధకం, బాధించేటువంటిది. అందరికీ మనకి తెలుసు, ఉపనిషత్తుల్లో వేదాంతం ఉన్నది, ఉపనిషత్తులు చదివిస్తే వేదాంతం తెలిసిపోతుందని. మరి గురువులు ఎందుకు? వాళ్ళ దగ్గర నేర్చుకోవటం ఎందుకు? వాళ్ళ దగ్గర కూర్చో ఈ విషయాలు నేర్చుకుంటే మనకి ప్రత్యేకించి ఏమొస్తుందండి? ఏమో ఇంట్లోనే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పుస్తకం పట్టుకొని చదివిసుకుంటే అయిపోదా? అయిపోవచ్చును, ఆ విషయంలో ఏ అభ్యంతరం లేదు. నేను 30 సంవత్సరాల వయస్సు ఉంటూ ఉన్నటువంటి రోజుల్లో పురాణాలు ప్రారంభించి చెప్తూ ఉన్నటువంటి కాలంలో ఒక ఆయన పురాణానికి వచ్చేవాడు. ఆయన అప్పటికే వేదాంత పంచదశి చదువుకున్నారు, అలాగే విచార సాగరం చదువుకున్నారు, చాలా గ్రంథాలు చదువుకున్నారు. ఆయన దగ్గర ఇంగ్లీష్ వెర్షన్, ఆయన మంచి ఇంగ్లీష్ వచ్చినటువంటి వాడు, ఇంగ్లీష్ వెర్షను బాగా వచ్చు, తెలుగు వెర్షను బాగా చదువుతాడు, పూర్వకాలం వాడు. బాగా 2 భాషల మీద ఆయనకి పట్టు ఉండడం చేతను ఆయన 2 రకాలైనటువంటి పుస్తకాలు కొని వేదాంత విజ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు చాలా చదివాడు. ఆయనకి నేను పురాణం చెప్పడం ప్రారంభించేసరికి సుమారు 80 ఏళ్ళు వయసు, నాకు 30 ఏళ్ళు వయసు. నేను 30 ఏళ్ల వయసులో ఉన్నాను, ఆయన 80 ఏళ్ల వయసులో ఉన్నారు. పురాణం నేను ప్రారంభించి చెప్తూ ఉన్నప్పుడు ఆయన మనవలు తీసుకొని వచ్చి కూర్చోబెట్టేవాళ్ళు. ఆయన కాస్త చెవుడు వినిపించేది కాదు, 80 ఏళ్ల వయసు దగ్గర చెవుడు వినిపించేది కాదు.
దగ్గరగా కూర్చో వినేవాడు. ఆయన అనేవాడు, ఈ పుస్తకాలన్నీ చదివానండి, ఎన్నో, ఒకసారి కాదు రెండు సార్లు కాదంటే ఆయన పుస్తకాల్లో చదివినట్టుగా పెన్సిళ్లతో గీతలు పెట్టి ఏవి ఇంపార్టెంట్ పాయింట్లు ఏమిటి ఏమిటి అన్నటువంటి నోట్ చేసుకున్నవి కూడా ఉండేవి. అలా చదివాడు. అంత చదివినప్పటికీ కూడా ఇప్పుడు వింటూ ఉంటే నాకు అర్థమవుతున్నదండి అన్నాడు ఆయన. అంటే ఇక్కడ ఎందుకు ఆ మాట మీకు చెప్పానంటే, మనకి వేదాంతం తెలుసు, మనకి పుస్తకాలన్నింటిలోని వేదాంతం ఉన్నది. తథా వేదాంత వాక్యోద్ధీవృత్తౌ ప్రతిబింబితం, వేదాంత వాక్యముల చేతను ఉత్థితం ప్రకాశించినటువంటి బుద్ధి వ్యాపారంలో ప్రతిబింబించేటటువంటి స్వప్రకాశ ఆత్మ చైతన్యం, స్వప్రకాశం అనేటువంటిది తనంతట తానుగా ప్రకాశించేటువంటి ఆత్మ చైతన్యము కృత్స్న అజ్ఞానస్య, పరిపూర్ణమైనటువంటి అజ్ఞానానికి బాధకం, బాధని కలిగిస్తుంది. అంటే మనం వినాలి, శ్రవణం చెయ్యాలి, తెలిసిన విషయమే. జాగ్రత్త అవస్థ తెలుసు, స్వప్నావస్థ తెలుసు, సుషుప్త్యావస్థ తెలుసు, అన్నవస్థలు తెలుసు, అన్నీ తెలుసు. మరి ఏమిటి విన్నా అనుకున్నాదండి? ఈశావాస్యోపనిషత్తు విన్నాం, కేనోపనిషత్తు విన్నాం, కఠోపనిషత్తు విన్నాం, ముండకోపనిషత్తు విన్నాం, మరి ఐతరేయోపనిషత్తు వింటున్నారు, మాండూక్యోపనిషత్తు వింటున్నారు, ప్రశ్నోపనిషత్తు వినేశారు. మరి ఎంత చదివేం కదండి, ఇంకేమున్నదండి? జ్ఞానం కలిగిపోయిందండి, కలగలేదండి. ఏమిటవుతుందండి? ఆ వేదాంత వాక్యాల నుంచి పుట్టాలి, పుట్టి అది అజ్ఞానాన్ని కాల్చాలి. ఆ పని జరగాలి అని అంటే అది మనం కర్రలు పెట్టేసి నిప్పు వేసేస్తే చిన్న మంట వచ్చిన తర్వాత దాని మీద పొయ్యి మీద నీళ్లు పెట్టేశారు వంట చేయడానికి, వీధిలో కొడిపోతే వంట అయిపోదు. అక్కడే కూర్చో విసినికర్ర పట్టుకొని ఆ కర్రల్ని విసురుతూ ఉండాలి, ఆ మంట అలాగా లేస్తూ ఉండాలి. ఆ మంట లేస్తూ ఉంటేనే మీద ఉన్నటువంటి నీళ్లు మరుగుతాయి. కానీ ఆ నిప్పు పడేశాను కర్రల్లోని, ఆ చిన్న పొగ వచ్చింది, తర్వాత మంట కూడా వచ్చింది, కాబట్టి మంట ఉన్నది కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా వంట అదే అయిపోతుంది, నేను ఎక్కడో తిరిగి వస్తే నా పని అయిపోతుందంటే అవదండి. వేదాంత వాక్యాల వలన పుట్టినటువంటి స్వప్రకాశ ఆత్మ చైతన్యమే అజ్ఞానాన్ని పోగొడుతుంది. వేదాంత వాక్యాలు ఎలాగా అంటే, గురువుగా ఆయన ఎవరినో గురువుగా భావించాలి. ఆ గురువు గారేమో మనకి వేదాంత వాక్యాలని నాయన ఇది ఇది అని చెప్పాలి. ఒకవేళ అథవా ఆ విషయాలు అత పూర్వమే మనం విన్నటువంటివి అయి ఉండొచ్చును, మనకు అంతకు ముందే బుద్ధిలో ఉన్నటువంటివి అయి ఉండొచ్చును. అయినప్పటికీ కూడా అవి వినేసరికల్లా విసినికర్రతో విసిరితే మంట ఎలాగైతే ప్రజ్వలించి జ్వాల వచ్చి నీళ్లు మరుగుతాయో అలాగే ఈ అజ్ఞానం కూడా కాలిపోయి జ్ఞానం అనేటువంటిది పరిపూర్ణంగా ప్రకాశిస్తుంది. అరణి మధింపబడితే పుట్టినటువంటి అగ్ని కాలుస్తుంది, మధింపబడక ముందు కర్రలో అగ్ని ఉన్నా అది కర్రను బాధించదు. అదేవిధంగా స్వప్రకాశ చైతన్యం వేదాంత వచనాల చేత ప్రకాశిస్తే బుద్ధి వృత్తిలో ప్రతిబింబించి పూర్తిగా అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. వేదాంత వాక్యముల చేత ప్రకాశించబడక ముందు స్వప్రకాశ ఆత్మ చైతన్యము అజ్ఞానాన్ని బాధించదు. నీలో ఆత్మ చైతన్యం ఉన్నప్పటికీ కూడా నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని బాధించదు. ఎప్పుడు బాధిస్తుంది? వేదాంత వాక్యాలు ప్రకాశిస్తేనే బాధిస్తుంది. అందువలన వేదాంత వాక్య విచారణ చాలా ముఖ్యం. రోజు గంట సేపు ఏమిటండి, నేను ఇంకా ఎక్కువే చెప్తూ ఉంటాను. అంటే మేము ఎప్పుడో 80లో ప్రారంభించి ఇప్పుడు 2024 అంటే 44 సంవత్సరాల నుంచి ఏదో రోజుకి ఒక గంట, అరగంట, 2 గంటలు, 3 గంటలు అవకాశాన్ని ఉన్నదాన్ని బట్టి చదువుతున్నాం. అయ్యా మిమ్మల్ని చదవండి లేకపోతే వినండి, ఆ క్యాసెట్లు మళ్ళీ వేసుకొని ఎందుకంటామంటే ఆ విచారణ కలుగుతుందండి, లేకపోతే కలగదు. తెలుసును కదండి. అయిగా పడుకున్నాం. బృహదారణ్యకోపనిషత్తు అంటే అందరూ వినకపోయి ఉండొచ్చును. మన అద్వైత అధ్యయన భారతిలో కొంతమంది సభ్యులు బృహదారణ్యకోపనిషత్తు విన్నారు. బృహదారణ్యకోపనిషత్తు చాలా పెద్దది,
అంత పెద్ద ఉపనిషత్తును విన్నాం. ఇవాళ మనం అనుభూతి ప్రకాశంలో చెప్పుకుంటూ ఉన్నటువంటిది ఛాందోగ్యోపనిషత్తు. అది పెద్ద ఉపనిషత్తు. ఇది కాకుండా లోతైనటువంటి ముండకోపనిషత్తు, లోతైనటువంటి కఠోపనిషత్తు చెప్పుకున్నా. అవి కాకుండా మాండూక్యోపనిషత్తు చెప్పుకుంటున్నాం. చాలా లోతైనటువంటి విషయాలు మాట్లాడుకుంటున్నాం. మరి ఇన్ని విషయాలు మాట్లాడుకుంటూ ప్రకరణ గ్రంథాల్లో అయితే వివేక చూడమని చదివాం, అద్వైత మకరందం చదివాం, లోతైనటువంటి విషయాలే చదివాం కదండి. మరి మాకు అవన్నీ తెలుసును కదా. తెలుసు, లేవాలి, లేకపోతే నుషి పట్టేస్తుంది. అంటే మీకు తెలుసు, కర్రలతో వంట చేసేటప్పుడు విసరలేదనుకోండి, విసరకపోతే తెల్లగా నుషి మీదన వచ్చేసి ఆ కర్ర చల్లారిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే విసిరి కర్ర పట్టుకొని దాన్ని విసరాలి, ఆ మంట రావాలి. అలాగే ఒక గురువు అనేటువంటి వాడిని పట్టుకొని వాడు అలాగ విసురుతూ ఉంటే ఈ వేదాంత వాక్యాలు అనేటువంటి మంటలు లేస్తాయి. లేస్తే అజ్ఞానం అనేటువంటిది కాలిపోతుంది. తస్మాత్ విజ్ఞాన సహిత సమాధౌ అనుభూయై భౌమానందము యథా శాస్త్రం స్మృత్వా వ్యుత్థాయ భక్తి చ. అనుభూతి యతీంద్రులని విద్యారణ్యులను ఎందుకు చెప్పానంటే, మనం సాధారణంగా ఉపన్యాసాలు చెప్తాం. ఏమంటే మీరు అనుభవించినటువంటి ఆత్మానందాన్ని ఓసారి మాకు అనుభూతిలో చూపించండి అని అంటే అదేమిటో, ఏమిటి అనుభవించాం, ఏమిటి తెలుసు, ఏమిటో తెలియదండి. అనుభూతియతులు కారు. శంకరాచార్యుల వారు అనుభూతియతి, విద్యారణ్యుల వారు అనుభూతియతి. అనుభూతియతి అంటే ఏమిటండి అని అంటే ఈ శ్లోకంలో చెప్తున్నారు. తస్మాత్ అందువలన వేదాంత వాక్య విచారణము వలన విజ్ఞాన సహిత, విజ్ఞానముతో కూడుకున్నటువంటి వాడై సమాధౌ, సమాధి స్థితి యందు, సమాధి స్థితి యందు భూమానందం, ఆత్మానందమును అనుభూయ, అనుభవించుట హి వలననే కదా. ఏమంటే అనుభూయ హి అంటే వాడు ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడు. శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడు. ఎక్కడ అనుభవిస్తున్నాడు? వేదాంత వాక్య విచారణ చేయటం వలన ఆత్మానందాన్ని విజ్ఞానంతో కూడుకో అనుభవిస్తున్నాడు. వేదాంత వాక్య విచారణ చేస్తూ ఉంటే లౌకికమైనటువంటి విషయాల మీద ఆసక్తి తగ్గుతుందండి, ఆటోమేటిక్గా తగ్గుతుంది. అలా మనం అక్కర్లేనటువంటి మాటలు మాట్లాడాలని కానీ, ఎవరినైనా హేళన చెయ్యాలని కానీ, ఎవరినైనా పొగడాలని కానీ, ఎవరి నుంచి ఏదైనా అపేక్షించాలని కానీ, దేన్నైనా ప్రశంసించడం, పొగడ్డం లేకపోతే తిట్టడం, ఈ రెండు పనులు చేయకుండా ఉంటాం. లోకంలో సాధారణంగా ఉన్న ఇబ్బంది ఏమిటంటే ఉదయం లేవగానే ఏమండి వీధిలో అలా వాడి ఇటువైపే చూసుకో వెళ్ళిపోతున్నాడు. వాడు ఎటువైపు చూస్తున్నాడో మనకెందుకు, మనం అటు చూస్తే కదా వాడు మనకు కనిపించాడు. మనం అటువైపు చూడలేదనుకోండి, వాడు మన ఇంటి వైపు చూస్తున్నాడు, మనకి ఎలా కనిపించింది? వాడు మాట్లాడుతున్నాడండి, వాడు మాట్లాడుతున్నాడు, నీకెలా తెలిసింది? నువ్వు విన్నావు కాబట్టి తెలిసింది. నువ్వు వినకపోతే తెలియదు కదా. ఎలా వినకుండా ఉంటామండి? చెవులు పనిచేస్తున్నాయి కదండి. ఆ చెవులు పనిచేయకూడదు. ఎప్పుడు పనిచేయకుండా ఉంటాయి? వేదాంత వాక్యాలు అలా చెవుల్లో గింగురుమంటున్నాయనుకోండి, గిరగిరా గిరగిరా తిరుగుతున్నాయనుకోండి, మనకి ఇంకెవరైనా ఏదైనా మాట్లాడినా వినిపించదు, ఎవరైనా ఏదైనా చెప్పినా వినిపించదు, ఎవరైనా మన వైపు చూసినా కనిపించదు, ఎవరైనా మనతో ఏమైనా విషయాన్ని ప్రస్తావించినా బుర్రకెక్కదు. ఎప్పుడు వేదాంత వాక్య విచారణం జరిగితే, వేదాంత వాక్య విచారణం తస్మాత్, వేదాంత వాక్య విచారణం వలన విజ్ఞాన సహిత, విజ్ఞానముతో కూడుకున్నటువంటి వాడై సమాధో, సమాధి స్థితి యందు భౌమానందం, ఆత్మానందాన్ని అనుభూయహి, అనుభవిస్తున్నాడు కదా. యథాశాస్త్రం, శాస్త్రము చెప్పినటువంటి విధంగా స్మృత్వా, గుర్తు తెచ్చుకొని వ్యుత్థాయ, సమాధి నుండి లేచి భక్తిచ, తన అనుభూతులు చెప్తున్నాడు. లోకంలో అనుభూతియతులైనటువంటి వాళ్ళు జరిగినటువంటి చెప్పగలరు, మనం చెప్పడానికి ఏమీ ఉండదు. మనం ఎంతసేపు పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాలను అర్థాలు చెప్పడమే తప్పించి మనం ఏం చెప్పడానికి ఉండదు. అలా కాదు,
అనుభూతిని ఆ అనుభూతి పొందినటువంటి వాడు శాస్త్రం చెప్పినటువంటి విధంగా గుర్తు తెచ్చుకుంటాడు. గుర్తు తెచ్చుకొని సమాధి నుండి లేచి వాడు ఆ విషయాలను చెప్తాడు. ఇలాంటి అనుభూతులు జరిగాయి, ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది. ఎలా జరిగింది, ఎలా చెప్పగలిగాడు? వాడికి అనుభూతి, ఆ సమాధి స్థితిలో వాడికి కలిగినటువంటి అనుభూతి శాస్త్రబద్ధంగా గుర్తొచ్చింది. అది ఎలా జరిగిందండి అని అంటే వేదాంత వాక్య విచారణం వలన జరిగింది. వేదాంత వాక్యాలని కానీ మనం బాగా విచారణ చేసినట్టుగైతే మనకి అనుభూతి కలిగి ఆ అనుభూతిని గుర్తు తెచ్చుకొని ఆ అనుభూతిని చెప్పగలుగుతాము. వేదాంత వాక్య విచారణము చేయటం వలన జ్ఞానము పొందినటువంటి వాడై సమాధి స్థితిలో ఆత్మానందాన్ని అనుభవించటం చేతనే శాస్త్రంలో చెప్పినటువంటి విధంగా స్మరణ చేసి సమాధి నుండి బయటకు వచ్చిన తరువాత తన అనుభూతిని తెలియచేయగలడు, చెప్పగలిగినటువంటి వాడు అవుతాడు. అందువల్ల స్మృత్వా గుర్తు తెచ్చుకుంటాడు, మాట్లాడతాడు కూడా. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపా త్రిపుటి స్వప్న జాగ్రతో భూమానందం తిరోధత్తే విద్వాంస్తు అభిభవత్యమో. ఏమండి, మరి అలాగైతే మీరు చెప్పినట్టుగా మేము కూడా రోజు వేదాంత వాక్యాలను వింటున్నామండి. వీలున్నప్పుడు రాత్రో తెల్లవారుజామునో మధ్యాహ్నమో ఎప్పుడో మా ఖాళీ ఉన్నప్పుడు మళ్ళీ అది క్యాసెట్ పెట్టుకుంటున్నామండి, వింటున్నామండి. మరి మాకు ఆ గుర్తు రావడం లేదండి, మేము చెప్పలేకపోతున్నామండి, మాకు అనుభూతి కలగడం లేదండి. ఎందువల్లండి? మరి ఎందువల్ల జరగటం లేదు? విద్యారణ్యుల వారికి అనుభూతి ఉంటే, శంకరాచార్యుల వారికి అనుభూతి ఉంటే మనకెందుకు ఉండడం లేదు అంటే మనకి త్రిపుటి అనేటటువంటి దోషం ఉన్నది. ఏమిటయ్యా? జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపా త్రిపుటి స్వప్న జాగ్రతో. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపమైనటువంటి త్రిపుటి స్వప్నమునందు జాగ్రత్త అవస్థ ఎందు భూమానందం తిరోధత్తే ఆత్మానందం కనిపించకుండా చేసేస్తుంది. విద్వాంస్తు అభవత్యమం, విద్వాంసుడైనటువంటి వాడు దాన్ని అడ్డుకుంటాడు. ఇది ఎలా ఉంటుందంటే ఉదయం లేవగానే నేనే చేస్తున్నాను. జ్ఞాత, జ్ఞాత అంటే కర్తృత్వాన్ని మీదన వేసుకున్నవాడు అనమాట. జ్ఞాతృ అంటే జ్ఞాత. జ్ఞాత ఎవరండి? నేను తెలుసుకున్నవాడిని కాబట్టి నేను, నాది కర్తృత్వం. జ్ఞానం నా బుర్ర, నేను బాగా ఆలోచించాను, నేను బాగా ఆలోచించి బ్రహ్మాండంగా తెలుసుకున్నాను. జ్ఞేయం తెలియబడ్డాది, ఏదో ఒక విషయం తెలియబడ్డాది. ఇది మనని చంపుగా తింటున్నది. కథాబాధ మన చంపుగా ఏమిటి తింటున్నదయ్యా అంటే నేను జ్ఞాతని, నాకు కలిగినటువంటిది జ్ఞానము, నేను జ్ఞేయాన్ని పొందుతున్నాను అనేటువంటి త్రిపుటి. ఈ విషయాన్ని మీకు డాక్టర్ గారు ఉపన్యాసాలు చెప్తూ ఉన్నప్పుడు కూడా రోజు ఆల్మోస్ట్ త్రిపుటి విషయాలని చెప్తూ ఉంటారు. ఈ త్రిపుటి అన్నటువంటి గొడవ మన కొంప తీస్తున్నదండి. 24 గంటలు నేను 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 నాకు తెలుసు, నా తెలివితేటల వల్లే తెలుసుకున్నాను, అదిగో నేను అలా విషయాన్ని తెలుసుకున్నాను. ఇప్పుడు మనం పిహెచ్డీలు చేసాం, లేకపోతే ఏదో కనుక్కున్నాం, పరిశోధనా శక్తి చేతను మనం కొన్ని కొత్త విషయాల్ని కనుక్కున్నాం. ఆ కొత్త విషయాలు అనుకున్నది జ్ఞేయం, ఆ తెలుసుకుందికి ఉపయోగించడం అనుకున్నది జ్ఞానం. ఆ ఉపయోగించడం చేసిన వాడిని నేను జ్ఞాతని. ఈ మూడు ఏమిట్రా చేస్తున్నాయి? భూమానందం తిరోధత్తే, ఆత్మానందాన్ని కనిపించకుండా చేసేస్తున్నాయి. ఈ మూడు ఏమిటంటే జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపమైనటువంటి త్రిపుటి స్వప్న జాగ్రత్తో, స్వప్నమునందు జాగ్రత్త ఎందు కూడా భూమానందం ఆత్మానందమును, సంపూర్ణమైనటువంటి ఆనందమును తిరోధత్తే తిరోధానపరచును, కనిపించకుండా మరుగుపరిచేస్తుంది. మనకి ఆత్మానందం లేకుండా చేస్తాను. నేను 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 అనుకుంటే ఆత్మానందం ఎక్కడదండి? మరి ఆత్మ ఎక్కడదండి? ఆ నేను అనుకోవడంలోనే గడిచిపోతున్నది. అందువలన వాడికి సుఖం లేకుండా పోతున్నది. విద్వాంసుడైతే అమం ఈ త్రిపుటిని
ఈ త్రిపుటి యొక్క తిరోధానాన్ని అభిభవతి అడ్డుకోగలడు. విద్వాంసుడైనటువంటి వాడు నేను జ్ఞాతను కాను, జ్ఞానము లేదు, జ్ఞేయము లేదు, జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అన్నటువంటి మూడు లేవు అన్నటువంటి పూర్తి నమ్మకంతో విద్వాంసుడు నడుస్తాడు. అజ్ఞాని నేనే జ్ఞాతని, నాదే జ్ఞానము, నేను తెలుస్తూ ఉన్నటువంటిదే జ్ఞేయము అన్నటువంటి త్రిపుటితో నడుస్తాడు. అజ్ఞానం పోయినటువంటి వాడికి ఇది ఉండదు. కాబట్టి విద్వాంసుడైనటువంటి వాడికి ఈ త్రిపుటి వలన కలిగినటువంటి దోషము ఉండదు. అంటే నేను జ్ఞాతను, ఈ విషయం తెలుస్తున్నది, జ్ఞానము ఇది తెలియవలసినటువంటిది, జ్ఞేయము అనేటువంటిది స్వప్నావస్థలోని జాగ్రత్త అవస్థలోని కూడా అజ్ఞానిని పరిపూర్ణమైనటువంటి ఆనందం పొందకుండా అడ్డుకుంటున్నాయి. విద్వాంసుడైతే ఈ త్రిపుటి వలన కలిగినటువంటి తిరోధానాన్ని అడ్డుకొని పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు. విద్వాంసుడైనటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు. అయితే చిచ్ఛాయావాన్ అహంకార జ్ఞాతా స్యాత్ చక్షురాదిజా బుద్ధివృత్తి భవే జ్ఞానం జ్ఞేయా రూపా రసాదయః. ఏమండి, జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములు అంటే ఏమిటో చెప్తున్నారు విద్యారణ్యుల వారు. మనకి తెలుసు, మనం బాగానే పుస్తకాలు చదివాం, మనకి త్రిపుటి జ్ఞానం ఉంది. అయినా ఎందుకు చెప్తున్నారంటే ఇందాకలా చెప్పాను కదండి, అలా ఇంజక్షన్ ఇస్తూ ఉండాలి, పొడుస్తూ ఉండాలి. పొడుస్తూ ఉంటే కానీ ఆ బుర్ర సరిగా పనిచేయదండి. ఆ బుర్రేమో ఏదో విషయంలో కొడిపోతుంది, అలా పొరపాటు మార్గంలో కొడిపోతుంది. అసలు జ్ఞాత ఎవరయ్యా? చిచ్ఛాయావాన్ అహంకార, చిత్తు యొక్క ఛాయ కలిగినటువంటి అహంకారము జ్ఞాత, తెలిసినవాడు. ఎవరు తెలిసినటువంటి వాళ్ళు అంటే చిత్తు యొక్క నీడ అంటే చిచ్ఛాయ, ఆ చిత్తు యొక్క ప్రతిబింబము. చిచ్ఛాయావాన్ అహంకార, ఆ ఛాయతో కూడుకున్నట్టు అంటే అహంకారం ఏది ఉన్నదో అదే జ్ఞాత. నేను నేను నేను. ఏమండి, పూర్వం భగవంతుడిని పూజించడం అనేటువంటిది ఒక నిత్య కృత్యం. ఇవాళ అదొక పెద్ద ఉపాసనా విషయం. నేను చాలా గొప్ప ఉపాసకుడినండి, నేను రామోపాసన చేస్తున్నానండి, నేను లేకపోతే గాయత్రి ఉపాసన చేస్తున్నానండి, నేను రుద్రోపాసన చేస్తున్నానండి, నేను శివపంచాక్షరి చేస్తున్నానండి చెప్పుకుంటున్నాం. ఇది కాదు. అహంకారం జ్ఞాత. అహంకారం నేను 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 నేను. ఈ అహంకారం ఎందువల్ల ఉంటుందండి? చిచ్ఛాయావాన్ అహంకార అంటే చిత్ అనేటువంటి ఛాయ నీడ కలిగినటువంటిది అహంకారం. అంటే చైతన్యం అనేటువంటి నీడ కలిగినటువంటిది ప్రతిబింబ రూపమైనటువంటి అహంకారం. అది జ్ఞాత, తెలిసినటువంటి వాడు అని వాడిని శాతగును. చక్షురాదిజా, కన్నులు మొదలైనటువంటి ఇంద్రియాల నుండి పుట్టినటువంటి బుద్ధి వృత్తి, బుద్ధి యొక్క వ్యాపారము జ్ఞానం భవేత్ అగును. జ్ఞానం ఏమంటే, జ్ఞానం అంటే ఏమిటండి అంటే బుద్ధి నుండి పుడుతుంది. బుద్ధి నుంచి ఏమిటి పుట్టింది? ఏదో చూడాలి అన్నటువంటి ఆలోచన పుట్టింది, కళ్ళు పనిచేశాయి. ఏదో వినాలి అని ఆలోచన పుట్టింది, చెవులు పనిచేశాయి. ఏదో మాట్లాడాలి అన్నటువంటి ఆలోచన పుట్టింది, నోరు పనిచేసింది. ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, చక్షువు మొదలైనటువంటి, కన్ను మొదలైనటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి పుట్టినటువంటి బుద్ధి వృత్తి, దాన్ని జ్ఞానము అంటారు. రూపరసాదయ, రూపము రసము మొదలైనటువంటివి జ్ఞేయ, తెలియదగినటువంటివి. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములలో జ్ఞాత అన్నది అహంకారము, జ్ఞానము అనేటువంటిది బుద్ధివృత్తి, జ్ఞేయము అనేటువంటిది రూపరసాదులు. కాబట్టి మూడు అనిత్యమైనటువంటి విషయాలు. కాబట్టి ఈ త్రిపుటి కలిగినటువంటి వాడు స్వప్రకాశ ఆనందాన్ని అనుభవించలేడు. త్రిపుటిని వివరిస్తున్నారు. చైతన్యం యొక్క ప్రతిబింబంతో కూడినటువంటి అహంకారము జ్ఞాత అంటే తెలుసుకునేవాడు. కన్నులు మొదలైనటువంటి ఇంద్రియాల నుండి పుట్టినటువంటి బుద్ధి యొక్క పని
జ్ఞానము, రూపము కలవి రసమును కలిగినటువంటివి తెలియదగినటువంటివి జ్ఞేయములు. సాధారణంగా అహంకారం వలన నేను తెలుసును అనుకుంటున్నాం, బుద్ధికి నా బుద్ధికి ఇది గోచరించింది అనుకుంటున్నాం, ఇదిగో నేను ఈ వస్తువును చూశాను అనుకుంటున్నాం. ఈ మూడు విషయాలు కూడా అహంకారాన్ని ఆశ్రయించినటువంటివే కానీ యథార్థముగా జ్ఞానమును ఆశ్రయించినటువంటివి కావు. త్రిపుటి మాయికి మిథ్యా ఇత్యేవం విజ్ఞాయ తత్వవితు తాముపేక్ష కరోత్యేవ భూమానందే భరం సదా. ఏమండి, త్రిపుటి యథార్థము కాదు. త్రిపుటి అనేటువంటిది యథార్థము కాదు. త్రిపుటి మాయికి, త్రిపుటి మాయ వలన ఏర్పడ్డటువంటిది, యథార్థమైనటువంటిది కాదు త్రిపుటి. మిథ్యా ఇత్యేవం, అది యథార్థమైనటువంటిది కాదు, మిథ్యా అని విజ్ఞాయ అని తెలుసుకొని తత్వవిత్ తత్వజ్ఞాని తాం ఉపేక్ష, ఆ త్రిపుటిని ఉపేక్షించి భూమానందే సంపూర్ణమైనటువంటి ఆనందమునందు సదా ఎల్లప్పుడూ భరం కరోతి ఆధారపడి ఉంటాడు. ఆత్మానందం మీదే ఆధారపడతాడు, త్రిపుటి మీద ఆధారపడ్డు. త్రిపుటి అనేటటువంటిది మాయతో ఏర్పడ్డటువంటిది, మిథ్యా అన్నటువంటి విషయం తెలిసి త్రిపుటి అనేది మాయ నుండి పుట్టినటువంటిది, యథార్థము కానటువంటిది, అనృతము ఋతం కానటువంటిది. ఈ విషయం తత్వజ్ఞానం తెలిసినటువంటి వాడై త్రిపుటి యందు ఉపేక్షాభావంతో ఉండి సంపూర్ణ ఆనందంతో సుఖాన్ని సంపూర్ణ ఆనందాన్నే అనుభవిస్తాడు. అంటే చేస్తూ ఉన్నది నేను, చెయ్యటం నా బుద్ధి పని, చేయబడుచున్నటువంటి కార్యము అనేది మాయాబుద్ధి, తత్వజ్ఞానికి ఉండదు. ఉదాసీనుడై అంతా భూమ యొక్క ప్రవృత్తే, అంతా ఆత్మ యొక్క ప్రవృత్తే అని గుర్తించి ఉంటాడు విద్వాంసుడైనటువంటి వాడు. అఖండైక రసం భూమానందం శ్రుత్వా సనారద భూమ్య సంభావనాం మత్వా పప్రచ్ఛాధారమస్యహి. అయితే ఇక్కడి వరకు వచ్చాం. నారదుల వారికి భోగట్ట అంతా కూడా సనత్ కుమారుల వారు చెప్పారు. అంటే ఇలాగే ఈ విషయాలు చెప్పలేదు, ఇక్కడ విద్యారణ్యుల వారు వివరణ ఎక్కువగా ఇచ్చారు. విద్యారణ్యుల వారు వివరంగా ఈ విషయాల్ని ఏ విధంగా నారదుల వారికి సనత్ కుమారుల వారు జ్ఞానాన్ని గురించి చెప్పారో, ఆత్మానందాన్ని గురించి చెప్పారో వివరించారు. విన్నాడు, నారదుడు విన్నాడు. అఖండైక రసం భూమానందం శ్రుత్వా స నారద, నారదుడు అఖండైక రసం భూమానందం, అఖండమై ఏకరస స్వరూపమైనటువంటి భూమానందాన్ని అంటే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని శ్రుత్వా విన్నాడు. ఆ నారదుడు విన్నాడు. విని భూమిని అంటే భూమయందు అసంభావనాం సంపూర్ణత్వము ఉన్నదా అనే విషయమును మత్వా ఆలోచించి అస్యహి భూమకైతే ఆధారం ఉనికి దేనియందో అని పప్రచ్ఛాడిగను. ఏమండి, మీరేదో భూమ 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 అంటున్నారు. అసలు ఆ భూమ అంటే ఎక్కడ ఉంటుందండి? ఎలా ఉంటుందండి? మీరేదో భూమ అంటున్నారు కదండి, ఉందా అసలు? ఉంటే ఎక్కడ ఉంటుందండి? ఎలా ఉంటుందండి భూమ? అఖండైక రసమైనటువంటి భూమానందాన్ని గురించి విన్నాడు, చెప్పడం విన్నాడు. విన్న తర్వాత నారదుడికి సందేహం వచ్చింది. భూమిని అంటే భూమయందు అసంభావనామత్వ అసలు ఉంటుందా అని ఒక సందేహం వచ్చింది. ఉంటుందా? సంపూర్ణమైనటువంటి ఆనందం అనేది ఉంటుందా అని మత్వా ఆలోచించి ఆ తస్య ఆధారస్య ఆధారం అస్యహి పప్రచ్ఛ, ఆ భూమానందానికి ఆధారం ఏమిటండి అని అడిగాడు. ఆ భూమానందానికి ఆధారం ఏమిటి? భూమానందం అఖండమైనటువంటిది, ఏకరసమైనటువంటిది. ఈ విషయాన్ని సనత్ కుమారుని వలన విన్న నారదుడికి ఒక సందేహం వచ్చింది. ఏమిటా సందేహం అయ్యా అంటే అసలు భూమ ఉందా?
ఒకవేళ ఉందనుకోండి, దానికి ఆధారం ఏమిటండి? ఆ భూమ దేని మీద ఆధారపడి ఉన్నదండి? కస్య ప్రతిష్ఠిత, దేని యందు ప్రతిష్ఠ పొంది ఉన్నారు? అది దేని మీద ఆధారపడి ఉన్నారు? ఆ భూమ ఎక్కడున్నదండి? ఇప్పుడు ఏమంటే కాళ్ళు ఎక్కడున్నాయండి? నేల మీద ఉన్నాయండి. చేతులు ఎక్కడున్నాయండి? శరీరం మీద ఉన్నాయండి. బుర్ర ఎక్కడున్నదండి? భుజాల మీద ఉన్నదండి. ఇదిగో ఇక్కడ ఉన్నదని చెప్పాను. భూమ ఎక్కడున్నదండి? అది ఎక్కడైనా కనిపిస్తున్నదా? అది ఉందా అసలు అనే ప్రశ్న వేశాడు. దానికి ఆధారం ఏమిటి అని సంశయంతో సనత్ కుమారుణ్ణి నారదుడు ప్రశ్న వేశాడు. అధ ఎత్ర అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యత్ విజానాతి తదల్పం యో వై భూమా తదమృతం అధ యదల్పం తన్మర్త్యం. ఇది ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడినటువంటి విషయం. ఏమిటండి అంటే, అధ ఎత్ర అన్యత్ పశ్యతి అంటే మరొకటి వినబడుతున్నది. ఇతరము చూచేది, ఇతరము వినేది, ఇతరమును తెలిసేది అంటే మిథ్య. త్రిపుటి జ్ఞానం వలన కలిగేది అల్పము, త్రిపుటి జ్ఞానం వలన కలిగేటువంటి తదల్పం, అది అల్పమైనటువంటిది. యో వై భూమా తదమృతం, ఏదైతే భూమా అని అంటున్నారో అది అమృతం. అల్పమైనటువంటిది మర్త్యం, అల్పమైనటువంటిది నశిస్తుంది. ఇతరాన్ని తెలిసేది, ఇతరాన్ని వినేది, ఇతరాన్ని చూచేది నశించేది. ఏదైతే భూమ ఆనందము అని ఉన్నదో అది నశించనటువంటిది, అది శాశ్వతమైనటువంటిది, దానికి నాశనం లేనటువంటిది. అది అది అల్పం కాదు, అధికమైనటువంటిది. భూమ మాత్రం అమృతమైనటువంటిది, అల్పమైనటువంటిది కాదు, నశించేది కాదు. భూమ నశించేది కాదు అంటే భూమ తప్ప ఇతరమంతా నశించేటువంటిదే, అసత్యమైనటువంటిదే, అల్పమైనటువంటిదే అని సనత్ కుమారుడు చెప్పాడు. అప్పుడు నారదుడు అన్నాడు, స భగవః కస్మిన్ ప్రతిష్ఠిత. మీరు భూమా 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 అంటున్నారండి, నేను కూడా పోనీ అలాగే అంటాను, సంతోషం, భూమ ఉన్నది అంటాను. ఆ భూమ దేని యందు ఉన్నదండి? కస్మిన్ ప్రతిష్ఠిత, దేని యందు ఉన్నదండి? ఓ సనత్ కుమారా, ఆ భూమ దేని యందు ప్రతిష్ఠింపబడి ఉన్నది అని అడిగాడు. అప్పుడు సనత్ కుమారుడు అన్నాడు, స్వేమ్ని మహిమ్ని స్వేమహిమ్ని యదివాన మహిమ్ని. అయ్యా, ఆ భూమ తన యొక్క మాహాత్మ్యమునందే ఉన్నది, లేదా అసలు మహిమ ఎందే లేదు. ఇదేమిటండి చెప్పడం? పాఠం ఏదో ఒకటి చెప్పాలి కదండి. తన యొక్క మహిమ ఎందు ఉన్నది అంటే, ఓహో, భూమ దాని యొక్క మహిమలో అది ఉన్నది అని అనుకుంటాం. దాని మహిమలోనే అది ఉన్నది, లేకపోతే అసలు మహిమలో లేదు. అయితే మరి ఎక్కడున్నది? ఎలా ఉన్నది? ఎలా తెలుస్తుంది భూమ? స్వేమహిమ్ని యదివాన మహిమ్ని అని తన మహిమ యందు ప్రతిష్ఠింపబడి ఉంటుంది అని చెప్పారు. ఈ విషయం స్వే ఆత్మీయే మహిమ్ని మహాత్మ్యే విభూతౌ ప్రతిష్ఠితో భూమ ఇది ప్రతిష్టాం ఇచ్చసి క్వచితో. ఇక్కడ సనత్ కుమారుడు స్వేమహిమ్ని అన్నటువంటి దానికి భగవత్పాదులు వారు చెప్పినటువంటి వివరణ, స్వే ఆత్మీయే మహిమ్ని మహాత్మ్యే విభూతౌ ప్రతిష్ఠితో భూమ ఇది ప్రతిష్టాం ఇచ్చసి క్వచితో. ఒకవేళ నీకు ప్రతిష్ట అంటే భూమ ఎక్కడ ఉన్నది అన్నటువంటి దాని మీద కానీ నీకు ఒకవేళ ఆసక్తి ఉన్నట్టుగైతే, అది భూమ ఎక్కడ ఉంది అన్నది నీకు కావాలి అని అనుకుంటే, తన యొక్క మహిమ ఎందే ఉన్నది, స్వే మాహాత్మ్యే తన యొక్క మాహాత్మ్యమునందే, తన యొక్క విభూతి ఎందే ప్రతిష్ఠితమై ఉన్నది అని చెప్పాలయ్యా అన్నారు. ఒకవేళ భూమ ఏది ఆధారంగా ఉంటుంది అని నువ్వు ఆలోచిస్తే అది దాని మాహాత్మ్యమునందే ఉంటుంది అని అర్థం. కానీ ఆధారం విచారణ అక్కర్లేదు, అసలు భూమకి ఆధారం అనేటువంటి విచారణ నాకు అక్కర్లేదండి అని అంటే, నమహిమ్ని అపి ప్రతిష్ఠిత ఇది బ్రోమః, తన మహిమ యందు ఉంటుందని కూడా చెప్పక్కర్లేదు అన్నారు.
మరి ఏమిటండి అని అంటే, ఎందుకంటే అప్రతిష్ఠిత అనాశ్రిత భూమా క్వచిత్ అపి ఇత్యర్థ. భూమకు ఎటువంటి ఆధారము ఉండదు. భూమ దేనిని ఆశ్రయించి ఉండదు. దేనిని ఆధారంగా కలిగి భూమ ఉండదు. అదే సర్వానికి ఆధారం. దాన్ని ఆశ్రయించే లోకం అంతా ఉంటుంది. ఆత్మని ఆశ్రయించే లోకం అంతా ఉంటుంది. కాబట్టి ఆత్మ అన్నింటికీ ఆశ్రయం. కాబట్టి భూమకి వేరేగా మరొక ఆశ్రయం ఉన్నది అని చెప్పక్కర్లేదయ్యా. అప్రతిష్ఠిత అనాశ్రిత భూమా క్వచిత్. భూమ అనేటువంటిది ఆశ్రయము లేనటువంటిది, ఆధారము లేనటువంటిది. ఆ విచారణే అవసరం లేదు అన్నారు సనత్ కుమారుల వారు నారదుల వారితో. సత్యాధారే పరిచ్ఛేదో నిరాధారేణ బుధ్యతే యద్యద్ఘటాదికం లోకే తత్సర్వం క్వచిదాశ్రితం. బాగుందండి, మీరు మాట్లాడిన మాటలు బాగా ఉన్నాయండి. ఏమండి, ఆధారం అక్కర్లేదంటారు. ఆధారం లేకపోతే ఎలా తెలుస్తుందండి? తాడులో పూసలు ఉంటే పూసలు ఉన్నాయని తెలుస్తుంది. లేకపోతే ఎలా తెలుస్తుందండి? పూసల్లో గుచ్చితే తాడు ఉన్నదని తెలుస్తుంది. తాడు లేక పూసలు లేక ఎలాగున్నాయని తెలుస్తాయండి? సత్య ఆధారే పరిచ్ఛేద. ఆధారం ఉన్నది అని అంటే ఆధారే సతి. ఆధారం ఉంది అంటే పరిచ్ఛేద, పరిచ్ఛిన్నం అవుతుంది. అంటే భూమ కూడా అన్ని వస్తువులాగే అది కూడా ఒక వస్తువు అవుతుంది. వస్తువు ఎప్పుడైందో నశించిపోతుంది. అది యథార్థం కాకుండా నశించిపోతుంది. నిరాధారే, దానికి ఆధారం లేదు అన్నారంటే నబుధ్యతే, అసలు తెలియదు. ఆధారం ఉందంటే పరిచ్ఛిన్నం అయిపోతుంది. ఆధారం లేదు అంటే తెలియకుండా పోతుంది. లోకంలో యద్యద్ఘటాధికం, కుండ మొదలైనటువంటివి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్వచిత్ ఆశ్రితం, దేన్నో ఒక దాన్ని ఆశ్రయించే ఉంటాయి కదండి. మరి అలాంటప్పుడు మీరు ఆధారం లేదంటే ఎలాగండి? భూమకు ఆశ్రయం ఉంది అంటే అన్ని వస్తువులాగే భూమ కూడా పరిచ్ఛిన్నమై నశించేటువంటిది అవుతుంది. భూమకు ఆధారం లేదు అంటే అదేమిటో తెలియదు. లోకంలో కుండ మొదలైనటువంటి అన్ని వస్తువులు ఏదో ఒక ఆశ్రయం కలవే కదా. మరి భూమ సంగతి ఏమిటంటారు అన్నాడు. వ్యవహార దశాయాం కిం ఆధార పృచ్ఛతే ధవా వస్తుతో వ్యవహారేతు మహిమ్ని ఏవాయమాశ్రిత. అయితే ఇక్కడ విద్యారణ్యుల వారు రెండు ప్రశ్నలు వేస్తున్నారు. ఏవయ్యా నువ్వు అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న వ్యవహార దశలో అడుగుతున్నావా, వాస్తవంగా అడుగుతున్నావా? వ్యవహార దశలో అడగడం ఏమిటి, వాస్తవంగా అడగడం ఏమిటి? ఒక భాష సరళంగా ఉంటుంది, ఓ భాష కటువుగా ఉంటుంది అన్నటువంటిది లేదు. అన్ని భాషలు వచ్చినటువంటి వాళ్ళకి సరళంగా ఉంటాయి, రాని వాళ్ళకి కటువుగా ఉంటాయి. ఇందాక మేము మాట్లాడుకున్నప్పుడు ఒకటి కటువు ఒకటి సరళము అన్నటువంటిది రెండు భావాలు ఉండవు. ఎందుకు ఉండవు? తెలిసిన వాడికి అంతా సరళము, తెలియని వాడికి అంతా గరళము. అందువల్ల నువ్వు అడుగుతున్నటువంటిది వ్యవహార దశలో అడుగుతున్నావా, నువ్వు అడుగుతున్నటువంటిది వాస్తవంగా అడుగుతున్నావా? ఓ నారద, వ్యవహార దశాయాం, వ్యవహార దశలో ఆధారము కిం ఏమి అని పృచ్ఛతే అడుగుతున్నావా? వ్యవహార దశలో అడుగుతున్నావా? అథవా లేదా వస్తుతః యథార్థంగానే అడుగుతున్నావా? స్వభావం చేతనే ఆధారం ఏమిటి అని అడుగుతున్నావా? ఏమండి, భూమకి వస్తుతః యథార్థంగా ఆధారం ఏమిటో నీకు కావాలా? వ్యవహార దిశలో ఆధారం ఏమిటో కావాలా? ఏమిటి కావాలి నీకు? వ్యవహారేతు మహిమ్ని ఏవా. వ్యవహారేతు, వ్యవహార దిశలో అయితే అయం ఈ భూమ మహిమ్ని ఏవా, తన మాహాత్మ్యమునందే ఆశ్రయించబడినది. నువ్వు అడిగినటువంటి ప్రశ్న రెండు రకాలు. ఒకటి వ్యవహార దశలో విషయం, ఒకటి వాస్తవ దశలో విషయం. వ్యవహార దశలో నువ్వు కానీ భూమకి ఆధారం ఏమిటి అంటే దాని మహిమే దానికి ఆధారం. దాని మహాత్మ్యంలోనే అది ఆశ్రయించబడి ఉన్నది. సనత్ కుమారుడు నారదుడిని అడిగాడు, నువ్వు భూమకు వ్యవహారంలో ఆధారం అడిగేవా, యథార్థంగా అడిగేవా? వ్యవహార దశలో అయితే భూమ తన మహాత్మ్యమునందే ప్రతిష్ఠితమై ఉంటుంది, వేరేగా ఇంకో చోట ఉండదు.
అయితే పరాస్య శక్తి వివిధేత్యేవం సృత్యంతరేరిత భోమ్న శక్తి భవేన్మాయా తదర్థో మహిమాఖిల. మహిమ మహిమ అంటున్నావు, అయితే మహిమ అంటే ఏమిటయ్యా? అస్య ఈ భూమ యొక్క పరాశక్తి పరతత్వ స్వరూపము వివిధే వివిధ ఇతి అనేక విధములు అని ఏవం ఈ విధముగా శృత్యంతరేరిత వేరో ఉపనిషత్తులో మరో ఉపనిషత్తులో చెప్పారు. భోమ్నః శక్తి భూమ యొక్క శక్తి మాయా భవేత్ మాయ అవుతున్నదయ్యా. తదర్థో ఆ మాయ యొక్క అర్థం ఏమిటంటే మహిమ అఖిల సంపూర్ణమైనటువంటి మహిమ అని అర్థమయ్యా. అంటే మాయ, ఇదంతా మాయయ్యా అన్న. అంటే వేరే ఉపనిషత్తులో ఈ పరతత్వ భూమ అనేక విధాలుగా చెప్పబడ్డాది. భూమ యొక్క శక్తి మాయగా తెలియబడుతున్నది. ఆ మాయ పరిపూర్ణమైనటువంటి మహిమ అని తెలియాలి అన్నారు. బాగుంది. మహిమాఖ్యే జగత్యస్మిన్ య ఆనందో అవభాసతే సభుమాస్య పరిచ్ఛేదో వ్యవహారేణ దుష్యతి. అయితే మీరు చెప్పినటువంటి విధంగా వ్యవహార దశలో ఆ భూమ తన యొక్క మహాత్మ్యమునందే ఉంటుంది అంటే పరిచ్ఛేదం అవుతున్నదండి. పరిచ్ఛిన్నమైనప్పుడు అది దోషాన్ని పొందుతుంది కదండి, అంటే అది నశించిపోయేటువంటి వస్తువు అవుతుంది కదండి అని అడిగారు. అడిగితే సమాధానం చెప్తున్నారు. మహిమాఖ్యే మహిమ అనేటువంటి పేరు గల అస్మిన్ జగతి ఈ జగత్తునందు ఏ ఆనంద ఏ ఆనందము అవభాసతే ప్రకాశిస్తున్నదో, ఈ లోకంలో ఆనందం ప్రకాశిస్తున్నది. మహిమ అనేటువంటి పేరు కలిగినటువంటి జగత్తులో ఆనందం ప్రకాశిస్తున్నది. సహా ఆ ఆనందం భూమా పరిపూర్ణ ఆనందము. అస్య ఈ భూమకు వ్యవహార దశలో పరిచ్ఛేద పరిచ్ఛిన్నత్వము నదుష్యతి దూషింపదగినది కాదు. అయితే ఏమయ్యా పరిచ్ఛేదం చెప్పేవంట, పరిచ్ఛేదాన్ని చెప్తే దోషం కలుగుతుంది కదా అంటే లేదయ్యా, వ్యవహార దశలో పరిచ్ఛేదం అనేటువంటిది దోషము కాదు. వాస్తవ దశలో పరిచ్ఛేదం ఉంటేనే దోషము. వాస్తవ దశలో పరిచ్ఛేదం కాదు, వ్యవహార దశలో పరిచ్ఛిన్నం. వ్యవహార దశలో పరిచ్ఛిన్నం అయితే దోషం ఉండదయ్యా అన్నారు. వస్తుతత్వ విచారేతు నమహిమ్ని ప్రతిష్ఠిత మహిమా స్యాద్గవయాస్వాది భూమ్నో నాధారయేవహి. వస్తుతత్వ విచారేతు వాస్తవంగా యథార్థ విచారణ చేస్తే నమహిమ్ని ప్రతిష్ఠిత భూమ తన మాహాత్మ్యమునందు లేదు. మహిమ్ని అంటే మాహాత్మ్యమునందు నా లేదు. మహిమా స్యాద్గవాస్యాది. మహిమ అంటే ఏమిటండి? గోవులు గుర్రాలు మొదలైనటువంటి వాటిని మహిమగా చెప్తారు. భూమ్నః భూమ అనేటువంటిది నాధారయవహి ఆధారము లేనటువంటిది. వాస్తవముగా అయితే భూమకు ఆధారము లేదు. అంటే వాస్తవంగా చూస్తే భూమ దేనిని ఆశ్రయించి ఉండదు, అదే అన్నింటికీ ఆశ్రయము. వ్యవహారంలో గోవులు గుర్రాలు మహిమ అంటారు. అలా భూమకు వ్యవహార మహాత్మ్యం ఉండదు అని మనం తెలుసుకోవాలి. గో అశ్వం ఇహ మహిమ ఇత్యాచక్షతే. గోవులు గుర్రాలు మహిమ అని చెప్తారు. ఏనుగులు హస్తి హిరణ్యం దాస భార్గ్యం క్షేత్రాణ్యాయతనాని ఇది. ఏనుగులు బంగారము, సేవకులు, భార్య, భూములు, ఇళ్ళు ఇవన్నీ కూడా మహిమ అంటారు. నాహమేవం బ్రవీమి, నేను అలా మహిమగా భూమని చెప్పటం లేదు. ఆ విధంగా అవాస్తవ మహిమ భూమకు ఆధారము అని నేను చెప్పటం లేదు అని సనత్ కుమారుడు నారదుడికి చెప్పాడు. అంటే అవాస్తవ మహిమ భూమకి ఆధారము కాదు, భూమ నిరాధారమైనటువంటిది, అనాశ్రితమైనటువంటిది. భూమ మీదే జగత్ ఆధారపడ్డాది, కానీ జగత్తు భూమకి ఏది కూడా ఆధారము కాదు అని స్పష్టముగా చెప్పారు. స్వస్తి.